హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ కిచెన్. ఈరోజు నాన్ వెజ్ ఫేవరెట్ రెసిపీ అండి, ప్రాన్ పికల్, రొయ్యల ఊరగాయ. చూస్తూ ఉంటేనే నోరూరిపోతుంది కదూ. రొయ్యలు అంటే ఇష్టపడని వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. నాన్ వెజిటేరియన్స్కి చాలా వరకు సీ ఫుడ్స్లో ఫిష్ అండ్ ప్రాన్స్ ఫేవరెట్గా ఉంటాయండి. సో ఈ రొయ్యల ఊరగాయ ఎలా చేయాలో, దానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసి నేర్చుకుందాం. నేను కూడా నేర్చుకొని ట్రై చేసి వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నానండి. టేస్ట్ అదిరిపోయింది అంతే. గోదావరి స్పెషల్ అన్నమాట ఇది, రొయ్యల ఊరగాయ. ఈ ఊరగాయను ఒక్కసారి చేసి స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనకు తినాలనిపించినప్పుడంతా కొద్దిగా వేసుకొని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే అదిరిపోవాల్సిందే. సో ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా. దీనికి నేను ఫ్రెష్ ప్రాన్స్ మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చానండి. ఇప్పుడు నేను చూపిస్తూ ఉండేది 1/2 kg ప్రాన్స్ తీసుకుంటే పొట్టు వలిచి 4-5 సార్లు ఇసుకపోయే వరకు క్లీన్గా వాష్ చేసుకున్న తర్వాత మిగిలిన ప్రాన్స్ 1/2 కిలో. చూస్తున్నారు కదా, ఈ సైజ్ ప్రాన్స్ అయితేనే ఊరగాయకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా క్లీన్ చేయాలో నేను మీకు చూపించడానికి ఈ ప్రొసీజర్ని చూపిస్తున్నాను చూడండి. ప్రాన్ని తీసుకున్నాక ఇలాగా వెనుక భాగంలో నైఫ్తో చిన్న కట్ చేసుకోండి. కట్ చేసినప్పుడు లోపల మనకు బ్లాక్ థ్రెడ్ లాంటిది కనపడుతుంది. దాన్ని రొయ్య నుంచి వేరు చేసేయాలి. ఇలా చేస్తే మనకు నీచు వాసన ఉండదు, రొయ్యలు బాగా ప్రిజర్వ్ అవుతాయన్నమాట. చూస్తున్నారు కదా, నేను చూపించే విధంగా ప్రతి రొయ్యను ఇలా శుభ్రం చేసుకోవాలండి. ఇలా చేశాక శుభ్రంగా ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకొని ప్రాసెస్లోకి వెళ్ళిపోవడమే. సో ఇలా క్లీన్ చేసుకున్న రొయ్యలనంతా కూడా ఒక అర చెక్క నిమ్మకాయతో నిమ్మరసం పిండుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. అలా వేసి ఒకసారి బాగా కలుపుకోండి. చాలా పద్ధతులు ఉన్నాయండి, ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తున్నారు. కానీ నేను చేసే ప్రొసీజర్ ఫాలో అయ్యారంటే మీకు నీచు వాసన ఉండదు, శుభ్రంగా త్వరగా కూడా ఈ డిష్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. సో అలా ఒకసారి బాగా రొయ్యల్ని కలుపుకొని క్లీన్ చేసుకున్నాక మంచి నూనె పోసి ప్యాన్లో వేడయ్యాక ఈ రొయ్యలంతా అందులో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. తడి అనేది లేకుండా డ్రైగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట రొయ్యల్ని. దయచేసి టైగర్ ప్రాన్స్ అలాంటివి వాడకండి. ఈ సైజ్ మీడియం సైజ్ ప్రాన్స్ అయితేనే ప్రాన్ పిక్కల్కి చాలా టేస్టీగా ఉంటుంది. మనం వేసే పొడులు మసాలాలన్నీ కూడా బాగా పడతాయన్నమాట. పెద్ద సైజ్ ప్రాన్స్తో చేస్తే అంత రుచి అనిపించలేదు, అందుకే మరీ చెప్తున్నాను. ప్రాన్స్ని ఇలా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా మీ దగ్గర ఉన్న ప్రాన్స్ అన్నీ కూడా బాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని ఒక బౌల్లో సపరేట్ చేసుకోండి. నాకైతే నాన్ వెజ్ డిషెస్లో ఫస్ట్ లైక్ చేసేది ప్రాన్స్ అండి. ఆ తర్వాతే చికెన్, మటన్, ఫిష్, ఎనీథింగ్. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను కదా. కరివేపాకు,
అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా పౌడర్, మెంతి పౌడర్, కారపొడి, నిమ్మకాయ. ఈ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్లోనే మనం నెక్స్ట్ ప్రొసీజర్ ఫాలో అవబోతున్నాం. ఆయిల్ మళ్ళీ వేడి చేసుకున్నాక చక్కగా పచ్చి కరివేపాకు వేసుకోండి. నేను 1/2 కిలో ప్రాన్సే కనుక కొద్దిగానే ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు కారపొడి వేస్తున్నాను. ఒక 4 స్పూన్స్ దాకా కారం అవసరం అవుతుంది. సన్నని మంట మీద పెట్టుకోండి, ఎందుకంటే పొళ్ళు మాడకుండా. 3 స్పూన్స్ మెంతి పౌడర్ వేసానండి. 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇవన్నీ చక్కగా ఆయిల్లో సన్నని మంట పైన పచ్చి వాసన పోయే వరకు మాడకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు 1/4 స్పూన్ పసుపు వేసాను. ఆల్రెడీ మనం రొయ్యల్లో కూడా పసుపు వేసున్నాము కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకోవాలి. ఇది యాంటీసెప్టిక్గా కూడా పనిచేస్తుంది, యాంటీ బ్యాక్టీరియల్ కూడా, కాబట్టి పసుపు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ గరం మసాలా పౌడర్ వేసాను. పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసుకున్న ప్రాన్స్ని అందులో వేస్తున్నానండి. ఆల్మోస్ట్ పికిల్ డన్ అవుతోంది. చక్కగా ఆయిల్ తేలే వరకు సన్నని మంట పైన బాగా కుక్ చేసుకోండి. మంచి వాసన కూడా వస్తోందండి. మెంతి పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల చక్కటి స్మెల్, అరోమా అదిరిపోతుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు సరిపోకపోతే రుచికి సరిపడా ఉప్పు చూసుకొని వేసుకోవాలి. ఊరగాయ కదా, కొంచెం ఉప్పు పడుతుంది. ఇంకొక కాషన్ చెప్తున్నానండి, బీపీ ఉన్నవాళ్ళు పికిల్స్ తగ్గించుకుంటే మంచిది. కాబట్టి ఎప్పుడన్నా ఒక 2-3 మంత్స్కి ఒక్కసారి పికిల్తో కలుపుకొని తినండి. కానీ జాగ్రత్త అండి, బీపీ ఉన్నవాళ్ళు మాత్రం పికిల్స్ అవాయిడ్ చేస్తే మంచిది. ఇప్పుడు కాస్త పచ్చి కరివేపాకు వేస్తున్నాను, ఎందుకంటే స్టోర్ చేసినప్పుడు ఈ కరివేపాకు స్మెల్ అందులోనే టైట్గా ఉండి మంచి అరోమా ఇస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ మన పికిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ పికిల్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. స్టవ్ ఆపేసాను. వావ్, చూస్తూనే నోరు ఊరిపోతుందండి. బట్ పికిల్ కదా, వెంటనే తినకూడదు అనమాట. మంచిగా స్టోర్ చేసుకొని ఒక 1 డే ఆగి తింటే ఆ పొడులన్నీ దాంట్లో ఇంకి చాలా మంచి ఊరగాయ టేస్ట్ వస్తుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా, గరం మసాలా ఘాటుకి నోటికి టేస్ట్ బడ్స్ అంతా కూడా టెంప్ట్ అయిపోతున్నాయి. సో ఇప్పుడు ఈ పికిల్ బాగా చల్లారనివ్వాలి. చల్లారినాక ఒక చెక్క నిమ్మకాయ రసం పిండుకోవాలి. పికిల్ బాగా చల్లారాకే నిమ్మరసం పిండుకోండి, లేకపోతే చేదొస్తుందన్నమాట. ఒకసారి బాగా కలుపుకునేసి ఒక మంచి ఎయిర్ టైట్ జార్లో వేసి స్టోర్ చేసుకుంటే దాదాపు 1-2 నెలలు కూడా ఈ పికిల్ అలానే ఉంటుందండి, చెడకుండా. అయితే తడి స్పూన్స్, వాటరు ఇలాంటివి తగలకుండా చూసుకోవాలి. చూడండి, నోరూరిపోయే రొయ్యల ఊరగాయ ప్రాన్ పిక్కల్ రెడీ అయిపోయింది. ఒక్కరోజు జార్లో ఉంచుకొని ఊరనిచ్చాక అప్పుడప్పుడు 2 రొయ్యలు తీసి నోట్లో వేసుకోండి, లేదా అప్పుడప్పుడు వేడివేడి అన్నంతో కలుపుకొని తినండి. సూపర్గా ఉంటుందండి టేస్ట్. చూస్తున్నారు కదా, చక్కటి ప్రాన్ పిక్కల్ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా, క్విక్గానే చేసేసుకోవచ్చండి. ఇలాగే మరెన్నో నాన్ వెజ్ పికిల్స్ మీకు ముందు చూపిస్తాను. మీరందరూ కూడా ఇలాంటి డిషెస్ ట్రై చేయండి, తప్పకుండా బాగొస్తాయి. ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ని
షేర్ చేయండి. నాకు నచ్చితే కామెంట్ చేయండి. మళ్ళీ మరిన్ని వీడియోస్తో కలుస్తాను. బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్.